హలో అందరికీ. శివుడికి ఏ పువ్వులు ఇష్టం, ఏ ప్రసాదం పెడితే వెంటనే కరుణిస్తాడు? శివుడికి ఒక ప్రత్యేకమైన పువ్వు పెడితే కోటి పూజల ఫలం వస్తుందట. ఆ పువ్వు ఏదో తెలుసా? ప్రతి సోమవారం ఈ ఒక్క ప్రసాదం పెడితే శివయ్య ఆశీస్సులు తప్పక లభిస్తాయట. శివుడికి ఇష్టమైన పువ్వులు తెలియక చాలామంది పొరపాట్లు చేస్తున్నారు. పురాణాల ప్రకారం పరమశివుడు చాలా సాధారణమైన భక్తిని ఇష్టపడతాడు. బంగారం, వజ్రాలు అవసరం లేదు. నిజమైన మనసుతో ఒక బిల్వదళం పెడితే చాలు అని శివపురాణంలో చెప్పబడింది. ఒకప్పుడు ఓ వేటగాడు అడవిలో రాత్రి చెట్టు మీద ఉండిపోయాడు. అతనికి తెలియక చెట్టు ఆకులు కింద పడుతున్నాయి. ఆ చెట్టు బిల్వవృక్షం, కింద శివలింగం ఉంది. ఆ రాత్రంతా బిల్వదళాలు శివలింగంపై పడడంతో శివుడు ఆనందించి అతనికి మోక్షం ఇచ్చాడట. అప్పటి నుంచి బిల్వదళం శివుడికి అత్యంత ప్రియమైనదిగా మారింది. శివుడికి ఇష్టమైన పువ్వులు బిల్వదళం, జిల్లేడు పువ్వు, మందారం, తెల్లగన్నేరు, ఆకుపచ్చ పువ్వులు, దుతూర పుష్పం. శివుడికి ఎక్కువ సువాసన ఉన్న పూల కన్నా పవిత్రత ముఖ్యం అంటారు. శివుడికి ఇష్టమైన ప్రసాదాలు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, బెల్లం, వడపప్పు, పంచామృతం. అభిషేకం చేసి ఓం నమఃశివాయ అని జపిస్తే ఎంతో శుభం కలుగుతుందని నమ్మకం. ఏ రోజు పెడితే మంచిది? సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. మాస శివరాత్రి, కార్తీక మాసం, మహాశివరాత్రి రోజు. ఈ రోజుల్లో ఉపవాసంతో పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శివుడు కోపిష్టి దేవుడు కాదు, భక్తిని చూసే దేవుడు. అందుకే ఒక గ్లాసు నీళ్లు సమర్పించిన పరమశివుడు సంతోషిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో భక్తి, పురాణ కథలు, హిందూ సాంప్రదాయాలు ఇష్టపడే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.